ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున సూపర్ 6 సూపర్ హిట్ అనే విధంగా మహిళలందరూ ఒక వేదిక మీదకి వచ్చి ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలను చర్చిస్తూ భవిష్యత్తులో ఆడబిడ్డలకు కావాల్సిన విషయాల మీద కూడా ఈరోజు మచిలీపట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ఆడబిడ్డలు అన్ని ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా నందమూరి రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే ఆడబిడ్డలకి ఒక చైతన్యం వచ్చింది. ఆ రోజున మహిళా ఇండస్ట్రీ పెట్టిన, మహిళలకి రిజర్వేషన్ కల్పించిన, అదేవిధంగా ఆస్తి హక్కు కల్పించిన ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారికి. తర్వాత ఆడబిడ్డల్ని మరింత ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది. మరి ఆ రోజు డ్వాక్రా సంఘాలు పెట్టిన, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో మహిళలను ప్రోత్సహించి విదేశాలకు పంపించిన, ఇవాళ మళ్ళీ స్త్రీ శక్తి కింద ఇవాళ గ్యాస్ సిలిండర్ ఆడబిడ్డలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి సూపర్ 6లో భాగంగా 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ప్రతి సంవత్సరం ఇవ్వాలని లక్ష్యాన్ని పూర్తి చేయటం. అలాగే తల్లికి వందనం, పిల్లల్ని చదివించుకోవడానికి తల్లులు మొట్టమొదట బాధపడే తల్లులే. ఫీజులు కట్టాలన్నా, పుస్తకాలు కొనాలన్నా ఆ పిల్లల్ని ఇబ్బంది పడుతూ ఉంటే తట్టుకోలేనిది తల్లులే. కాబట్టి తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి భావించి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవాళ దగ్గర 68 లక్షల మంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం కింద ఇస్తున్నాం. గతంలో కేవలం 40 లక్షలు, అది కూడా ఇంటికి ఒకరికి. ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తుంది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మరి ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న బస్సుల్లోనే 74% బస్సుల్ని మహిళలకు కేటాయించడం. ఇదంతా కూడా మహిళల్ని ఒక చైతన్యం తీసుకురావాలి, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి. చిన్న చిన్న పనులు చేసుకుంటే నెలకి 1,500 నుంచి 2,000 రూపాయలు బస్సులకే అయిపోతుంది. ఆ 1,500, 2,000 రూపాయలు వాళ్ళకి ఆదా అవ్వాలి, అది వేరే రకంగా వాళ్ళకి ఉపయోగపడాలనే లక్ష్యంతో మరి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే కాకుండా ఇప్పుడు ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కానీ, డ్వాక్రా నుంచి వచ్చే డబ్బుల్లో వాళ్ళకి ఆర్థికంగా నిలబెట్టేదాని కోసం కొన్ని స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ముందుకెళ్తున్నాం. మరి ఈరోజు మచిలీపట్నంలో జరిగినటువంటి కార్యక్రమంలో చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేశారు. నిజంగా సూపర్ 6 సూపర్ హిట్. మరొకసారి ఆడబిడ్డలకి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేశంలోనే బెస్ట్ సీఎంగా 3వ స్థానంలో దాని మీద చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేది మనందరికీ తెలిసిందే. యూజ్ ఆఫ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా వెనక్కి తోసేసింది. ఆదరణ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో స్థానం రావడం నిజంగా అభినందనీయం. వారు చేసినటువంటి కార్యక్రమం 1 ఇయర్లోనే గతి తప్పినటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ఇవాళ ఇవ్వలేరని చెప్పుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ అన్నీ కూడా అమలు చేయాలి. ఉద్యోగస్తులకు కూడా 1వ తారీఖు జీతాలు ఇవ్వడం, ఇవాళ అటు అభివృద్ధి సంక్షేమాన్ని కూడా సమపాళ్లలో నడిపిస్తూ ఇవాళ అత్యధిక ఇన్వెస్ట్మెంట్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తానికి ఎందుకు వస్తూ ఉన్నారంటే ప్రభుత్వ పనితీరు ఆ రకంగా ఉంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ద బెస్ట్ లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉంటారని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాం.